శివరామకృష్ణ గారితో కంపేర్ చేసుకుంటే నాగార్జున రెడ్డి అనేటువంటి కూడా 1%. కానీ నాకు తెలిసింది ఏదో నేను ఎల్కే అద్వానీ గారికి రాశాను, దిగ్విజయ్ సింగ్ గారికి ఇచ్చాను, సోనియా గాంధీ గారికి ఇచ్చాను. సోనియా గాంధీ గారు అయితే పాపం ఆ రోజు రాత్రి 9:30 పాపం ఒంట్లో కూడా బాగలేదంట. అయినా కానీ ఇట్లా వచ్చారండి ఆయన సంగతి సంవత్సరం అంటే రమ్మన్నదమ్మ. సేమ్ రిప్రజెంటేషన్ నేను ఆమె కూడా ఇచ్చాను. ఓకే, వీ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్ మిస్టర్ రెడ్డి అని చెప్పింది. మరి ఆమెకి అంత తొందరగా నీకు యాక్సెసిబిలిటీ ఎట్లా వచ్చిందని చెప్పి నువ్వు అడగచ్చు. ఆమె క్యాన్సర్ తో బాధపడుతుంది కదా, ఆయనకు ఆపరేషన్ చేసిన ఆయన తెలుగు ఆయన. ఆమె క్యాన్సర్ మెడిసిన్ ఇచ్చేటువంటి వ్యక్తి నా మేనల్లుడు. వాడు చిక్కగా ఉంటాడు, పేరు అడగ మళ్ళీ వాడు. ఎందుకంటే ఒకసారి ఇబ్బందులు వస్తాయి వాడు దాని వల్ల, అందుకని పేరు చెప్పలేదు. అట్లా నాకు ఆమె ఇమీడియట్ గా అపాయింట్మెంట్ ఇచ్చింది. జనరల్ గా గేట్ దగ్గరికి వెళ్తే ఎవడు ఇస్తాడు ఆయనకి అపాయింట్మెంట్, ఎవడు ఇవ్వడు కదా. రవి అని ఆ దగ్గర పిఏ ఉండేవాడు కదా, తమిళియన్, సెటిల్డ్ ఇన్ తమిళనాడు, బట్ తెలుగు వాడు, తెలుగు కూడా వస్తుంది, తెలుగు కన్నడ మలయాళం అన్ని వచ్చు. ఐఎమ్ సో నేను అంటే తీసుకెళ్ళి మేడం గారికి బాగలేదండి ఆయన కానీ ట్రై చేస్తానండి అన్నాడు. మరి ఆమె మా తల్లి ఏమనుకుందో ఏమో తెలియదు కానీ లెట్ హిమ్ కమ్ అన్నాడు. క్లియర్ గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే 2 లెటర్లు కూడా చక్కగా చదువు. ఆ సందర్భంగా అడిగింది, అంటే రెడ్డి అని చివరిలో ఉంటది కదా, మీకు జైపాల్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తెలుసా అని అడిగింది. జైపాల్ రెడ్డి గారు మా రిలేషన్ అవుతారండి అని చెప్పారు. అప్పుడు ఆ మినిస్టర్లోనే ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఏమో చనిపోయారు అప్పటికే. రాజశేఖర రెడ్డి గారు కూడా తెలుసా అనేసి అంటే రాజశేఖర రెడ్డి గారు మా కజిన్ బ్రదర్, ఇద్దరు రూమ్మేట్స్ అండ్ క్లాస్మేట్స్ అండి మెడిసిన్ చదువుకున్నప్పుడు అని చెప్పారు. దాని వాట్ అబౌట్ కేవీపీ రామచంద్రరావు అని అడిగితే, కేవీపీ రామచంద్రరావు వీళ్ళకి 1 year జూనియర్ అండి, నాకు ఆయనతో పరిచయం లేదండి అని చెప్పాను. బట్ ఐ నో మిస్టర్ ఉండవల్లి అరుణ్ కుమార్ అండి, ఈజ్ ఏ గ్రేట్ జెంటిల్మన్, ఎక్సలెంట్ పర్సనాలిటీ. అది అంటే అప్పుడు ఆమె చెప్పింది అనమాట, మీరు రాసినటువంటి దాంట్లో కూడా పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అని డిక్లేర్ చేశారండి. ఐ ఆస్క్డ్ హిమ్ వన్ డే పార్లమెంట్ కారిడోర్ లో పిలిచి అడిగితే ఆయన కూడా చెప్పాడండి ఇది సర్దేసింది, ఈ ఆల్సో సర్దేసింది ఎక్సెట్రా ఎక్సెట్రా అని ఒక 1/2 hour మాట్లాడింది. ఓకే, బాగానే చక్కగానే రిసీవ్ చేస్తుంది. సో ఇది టోటల్ వ్యవహారం. ఇది ఆంధ్రప్రదేశ్ మద్రాస్ నుంచి విడిపోవడానికి ముందు నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు చెప్పాను. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది బామర్. ఇప్పటికైనా ఈ మిగిలిన 4 సంవత్సరాల్లో ఆ 40,000 ఎకరాలని తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఈ 53,000 ఎకరాలని ఇప్పటికైనా సరే చక్కగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ కడితే సరిపోతుంది. కానీ కట్టడానికి డబ్బులు ఎన్ని నుంచి ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి, 15,000 కోట్ల రూపాయలు మోడీ గారు ఇచ్చారని పచ్చి అబద్ధం. 15,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకుంటే నేను ఒక మాట చెప్తా, ఇవ్వండి పర్వాలేదని ఒక మాట చెప్తా. ఫారెన్ కరెన్సీలో ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకుంటే ఫారెన్ కరెన్సీలో కట్టాలి, వడ్డీ కూడా ఫారెన్ కరెన్సీలో కట్టాలి. తక్కువ రేటుకి ఏం కాదు, మినిమం 9% పడుతుంది. ఓకే, కానీ ఇండియాలో ఉండేటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్ దగ్గర నుంచి కనుక తీసుకుంటే 7%గా ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఓకే, కానీ చంద్రబాబు నాయుడు గారితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం చెప్తే ఏంటో, ఆయన పక్కన చేరి ఈ TV5లో ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ 100 కోట్ల పెనాల్టీ వేయించుకున్నటువంటి ఈయన, TV5లో సాంబశివరావు మూర్తి, ఆ మహా టీవీలో వీళ్ళు చెప్పినా వింటాడు కానీ మనం చెప్పినా వినడం. లాజికల్ గా ఉందా, రీజనబుల్ గా ఉందా, లీగాలిటీస్ ఏమైనా వస్తాయని ఆలోచించడం ఆయన. ఒకప్పుడు 95-96 లో చంద్రబాబు నాయుడు ఈజ్ మంచి విజన్ ఉన్న వ్యక్తి. ఇది నేను చెప్తున్న మాట కాదు, నేను కూడా ఇంతకుముందు చెప్పాను. శివరామకృష్ణన్ గారు కూడా అదే చెప్పాడు. కానీ ఇంకో మాట ఏం చెప్పాడు, అమరావతిని సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఇది మీ కొంప ముంచుతుందండి అన్నాడు. కొంప మునిగిందా లేదా? ఇప్పుడు ఆ డబ్బు తీసుకుని కనుక కడితే ఎవరికి కట్టాలి? 1,20,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు, పథకాలు 6 pack ఒక్కటే ఇవ్వలేదు. మరి ఆ డబ్బులేని ఏమైనాయి? ట్రెజరీలో ఉండాలిగా. అవసరం అయితేనే అప్పు చేస్తాడు, ఎవడు చేయడుగా. సరే అప్పు చేసావు, తెచ్చుకున్నావు, బాగానే ఉంది, ఎక్కడ పెట్టావు? పథకాలు ఇవ్వలేదు. అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా కనపడుతున్నాయా? డై కనపడలేదు. 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసినటువంటి ఉద్దానం ప్రాజెక్టు మందులు ఇచ్చేటువంటి దిక్కు కూడా లేదు. మరి ఈ డబ్బులని ఏమైపోయినాయి? 1,20,000 కోట్లు. ప్రజలు మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకోవాలి. నాకు తెలిసినంత వరకు ఒక మహానగరం ఉంటే వైజాగ్ లాంటిది, దానికి ఒక 10,000 కోట్ల రూపాయలు కానీ ఖర్చు పెడితే బ్రహ్మాండంగా తయారైపోతుంది. సరే, నువ్వు అది వద్దనుకున్నావు, జగన్మోహన్ రెడ్డి అది కావాలనుకున్నాడు, నువ్వు వద్దనుకున్నావు, నువ్వేమో అమరావతి అంటున్నావు, నేనేమో దొనకండి అంటున్నాను. నేను ఒక్కడి చెప్పిన కాదు, మేధావులు చాలా మంది చెప్పారు, శివరామకృష్ణ గారితో సహా. మరి మళ్ళీ ఇప్పుడు దొనకొండ అంటే మళ్ళీ రెడ్డి గారు వచ్చినట్టు మొదలు పెట్టినట్టు అవుద్దని చెప్పి అనుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆ 33,000 ఎకరాల భూమిని రైతులకు ఇచ్చేయి.
అక్కడ కట్టిన బిల్డింగ్స్ ని వేరే వాటికి వాడుకో, అగ్రికల్చర్ యూనివర్సిటీకనో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కు వాడుకోవచ్చు. ఇప్పటికైనా సరే 10,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, 30,000 ఎకరాలు ఫేజ్డ్ వైజ్ గా దొనకొండలో ల్యాండ్ ఫ్రీ, రాకీ సాయిలు, నువ్వు 70 అడుగులు 100 అడుగులు తవ్వాల్సిన పని లేదు. 6 కిలోమీటర్ల దూరంలోనే నాగార్జున సాగర్ కెనాల్ పోతుంది, వాటర్ ప్రాబ్లం ఉండదు. గుండ్లకమ్మ వాగు కూడా అక్కడి నుంచే పోతుంది, వాటర్ ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ రైల్వే లైన్ ఉంది, గుంటూరు నుంచి బళ్ళారి బాంబే రైల్వే లైన్ ఉంది, అది కూడా ప్రాబ్లం కాదు. ఇప్పుడు కొత్తగా నేషనల్ హైవే కూడా వస్తుంది. అక్కడ 60 కిలోమీటర్ల రైల్వే లైన్ వేసామంటే ఒంగోలు కలిసిపోద్ది. సో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేదు, ల్యాండ్ నీకు ఫ్రీగా వస్తుంది. ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. నువ్వు అక్కడ 50 అంతస్తులు 60 అంతస్తులు కట్టుకోవచ్చు, అంతే కదా. అలాంటి దగ్గర రాజధాని కట్టుకుంటే ఏమవుతుందంటే అండర్ డెవలప్డ్ గా ఉన్నటువంటి ఆ ఏరియాస్, అంటే ఇది ప్రకాశం జిల్లా, కడప, కర్నూలు అడ్జసెంట్ గా ఉన్న జిల్లాలు కూడా డెవలప్ అవుతాయి. ఇక్కడ చేస్తే ఏమవుతుంది, 4 లక్షల మందికి ఉద్యోగాలు తీసేసినట్టే లెక్క. మళ్ళీ ఒక్కసారి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు. జరిగింది ఏదో జరిగిపోయిందప్ప. ఇప్పటికన్నా మీరు దొనకొండలా కనుక తీసుకుంటే వెల్ అండ్ గుడ్. లేదు 10,000 కోట్లు ఖర్చు పెడితే వైజాగ్ లో ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. అది కూడా మీకు ఇష్టం లేదు, అమరావతి 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 అనే పని కనుక అయినట్లయితే ₹1 సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడు, మొత్తం మనమే పెట్టుకోవాలి. ఎవరికి బెనిఫిట్ అంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉండే వాళ్ళకి బెనిఫిట్, కానీ రాష్ట్రంలో ఏ ఒక్కడికి బెనిఫిట్ లేదు. రాజధాని ఎక్కడుంటే ఏంది నాకు అర్థం కాదు. నువ్వు రాజధాని తీసుకెళ్లి వైజాగ్ లో పెట్టావు, అనంతపూర్లో చేపల వ్యాపారం చేసుకునేవాడు కిల్లి పెట్టేవాడు ఉన్నాడు, రోజు పడేవాడు వైజాగ్ పోతాడా? వాడికి ఏం పని ఉంటుంది? అంతే కదా. నేను హైదరాబాద్ లోనే ఉంటున్నాను, కొత్త సెక్రటేరియట్ కట్టారు, నేను ఇంతవరకు లోపలికి వెళ్ళా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ 2 రోజులకు ఒకసారి వెళ్ళేవాడిని నేను. దాని తర్వాత నేను ఎప్పుడు పోలా. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు హెచ్ బ్లాక్ లో ఉండేవాడు 10th ఫ్లోర్ లో. డొనేషన్ ఇద్దామని చెప్పి నేను కూడా వెళ్ళాను. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, నేను కూడా 5,000 డొనేషన్ ఇచ్చి మాట వస్తాయి. ఈ తెలుగు ప్రజలు చాలా అన్యాయం అయిపోయారు, ప్రత్యేక హోదాను ఇవ్వలేదు, ప్యాకేజీ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు, చాలా అన్యాయం జరిగిపోతుంది, నా వంతు సాయంగా చేద్దామని నేను కూడా 5,000 డొనేషన్ ఇచ్చి మాట వస్తాను. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను నేను. ఓకే సార్, మీ ఒక్కడితో మాట్లాడాలనుకుంటున్నాను సార్ అంటే చుట్టుపక్కల చాలా మంది ఉంటారుగా, వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత 1:30 టైం అప్పుడు ₹5,000 చెక్ ఆయనకి ఇచ్చి ఒక 10 నిమిషాలు చెప్పాను. సార్ ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి సార్, మీరు చంద్రబాబు నాయుడు గారు ఏమనుకోవద్దు, మీరు అమరావతి ఈజ్ నాట్ ద రైట్ ప్లేస్ అండి, దొనకొండ ఈజ్ ద రైట్ ప్లేస్, మీరు దాని గురించి ఆలోచించండి. వైజాగ్ లో కనుక ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెడితే 100% డ్రైనేజీ, వాటర్, కేబులింగ్ మొత్తం వస్తాయి. అంతేగాని మీరు అమరావతిని ఎందుకు టేకప్ చేస్తున్నారంటే దీని మూలంగా చాలా ఇబ్బంది. అది ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది, అదేదో నాన్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ కింద ఎగ్జామ్షన్ ఇస్తారేమో కానీ ఇది మీకు చేయడం అనేది భావ్యం కాదండి. ఇది కూడా ఎప్పుడు చెప్పాను నేను, ఆయన డిక్లేర్ చేసినటువంటి 10 రోజులకే చెప్పింది. ఓకే, అప్పుడు నేను ఈ లెటర్స్ కూడా చూపించాను. ఏమనుకున్నాడో ఏమో, కొంచెం మొహం మార్చుకున్నట్టున్నాడు, ఇంకెంతకంటే భావ్యం కాదని చెప్పి నేను వచ్చేసాను. అప్పటికి ఇప్పటికి నాకు సంబంధించిన వరకు మొత్తం హిస్టరీ అంతా చెప్పాను. ఓకే, ప్రజల నిర్ణయానికి వదిలేద్దాం. ఇప్పటికైనా సరేగాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంచార జీవులు కాదు. చెంబు తప్పేళ మీద పెట్టుకుని ఎన్నాళ్ళని చెప్పి క్యాపిటల్ ఎక్కడ క్యాపిటల్ ఎక్కడ క్యాపిటల్ ఎక్కడ అని చెప్పి తిరుగుతావు. ఇప్పటికైనా ఏదో డిసైడ్ చేయాలి, సొల్యూషన్ అంటూ ఉంటది. తప్ప ఒప్పో, ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడు కూడా ఏదో తెలుసో తెలియకో ఏదో తప్పు చేస్తాడు. నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నటువంటి వాడు ఒక అగ్రమగామి స్థానంలో చరిత్ర పుటలలో నిలిచిపోతాడు. చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన అవకాశం అసలు దేశంలో ఈ 75 సంవత్సరాల్లో ఎవరికీ రాలా. అలాంటి అవకాశాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నాడు ఆయన. రియల్ ఐ పిటి హిమ్. ఇప్పటికైనా కొంపలంటుకుపోయింది ఏం లేదు. మీరు కనుక నిజంగానే అమరావతి కనుక చేయదలుచుకున్నట్టు కనుకైతే ఈ 4 సంవత్సరాల్లో మీరు ఏవైతే గ్రాఫిక్స్ లో చూపించారో అది మొత్తం చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ ₹1 ఇవ్వదు, అప్పు తీసుకొచ్చుకొని కడితే చాలా కాస్ట్లీ అయిపోయారు. ఎల్ఐసి దగ్గర వాళ్ళ దగ్గర తీసుకోండి అని చెప్తున్నా, తీసుకోండి. 7% 7.5% ఇంట్రెస్ట్ పడవు. ఏదో ఒక డిసైడ్ చేయండి, అది అఫీషియల్ గజెట్ లో డిక్లేర్ చేయాలి. గల్లా జయదేవ్ గారు పార్లమెంట్ లో అడిగిన దాకా ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ అమరావతి అన్న సంగతి డిక్లేర్ చేయలేవాడు. అప్పుడు డిక్లేర్ చేశారు అమరావతి అని. అప్పుడు దాకా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఏం చేశారు అనుకున్నావు, ఒకడేమో అమరావతి అని రాసుకుంటాడు లెటరేట్ మీద విజిటింగ్ కార్డు లో, ఇంకొకడేమో వెలగపూడి అని రాసుకుంటాడు. నీకు వెలగపూడి క్యాపిటలా అమరావతి క్యాపిటలా? పెద్ద సందిగ్ధావస్థం కదా. ఇప్పటికైనా డిసైడ్ చేయొచ్చు. దొనకొండలో చేయదలుచుకుంటే స్టిల్ ఇట్ ఈజ్ ఓకే. గతం కదా, జరిగింది ఏదో జరిగిపోయింది. చండీగఢ్ చేసినట్టు చేయొచ్చు. నయా రాయ్పూర్ ఛత్తీస్గఢ్ ఏర్పడినప్పుడు నయా రాయ్పూర్ ఎలాగైతే డెవలప్ చేశారు చాలా బాగుంటుంది అబ్బా. నయా రాయ్పూర్
10,000 ఎకరాల్లో ఏం చేశారంటే వాళ్ళు క్యాపిటల్ డెవలప్ చేయడానికి ఎన్మార్క్ చేసి ఇప్పటి వరకు కేవలం 2,600 ఎకరాల్లో మాత్రమే చేశారు. హైకోర్టు, సెక్రటేరియట్, క్వార్టర్స్ అయిన చాలా బ్యూటిఫుల్ గా డెవలప్ చేశారు. మిగిలినంతా కూడా ఫ్యూచర్ జనరేషన్స్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి చేశారు. చండీగఢ్ కూడా అలాగే చేశారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భువనేశ్వర్ కూడా అలాగే చేశారు. భువనేశ్వర్ లో రోడ్లు బాగా విశాలంగా ఉంటాయి, రోడ్డు మీద మనుషులు కనపడరు. చండీగఢ్ కూడా అలాగే ఉంటుంది. 2 రాష్ట్రాలకి రాజధాని. ఇదే విధంగా మలేషియా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి రాజధాని కౌలాలంపూర్ సరిపోవడం లేదని జయపుర అని చెప్పి విజయపురాను కొత్తగా క్యాపిటల్ కట్టారు. రోడ్లు వేశారు, పైప్ లైన్లు వేశారు, అన్ని చేశారు. ఎవడు పోయి ఉండేవాళ్ళు లేడు. బర్మాలో కూడా అలాగే చేశాడు, ఎవడు పోయి ఉండడు. ఇటుపక్క 8 లైన్లు, ఇటుపక్క 8 లైన్లు రోడ్డు స్వామి, ఎవడో ఉండడు.